సీఎం సీరియస్, ఏపీలో శాంతి భద్రతలపై హై లెవెల్ మీటింగ్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మునుపెన్నడూ లేనంత సీరియస్ గా ఉన్నారు. పోలీస్ వ్యవస్థలోని ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసేలా ఒక సంచలన సమీక్ష సమావేశానికి శ్రీకారం చుట్టారు. ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకేసారి దాదాపు 1300 మంది పోలీస్ అధికారులతో సీఎం చంద్రబాబు ఈ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ మొదలుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ఎస్ఐలు వరకు అందరినీ ఈ మీటింగ్ లో భాగస్వాములను చేస్తున్నారు. డీజీపీ సహా ఉన్నతాధికారులు సచివాలయంలో ప్రత్యక్షంగా హాజరవుతుండగా జిల్లాలోని మిగిలిన అధికారులు, ఎస్హెచ్ఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటున్నారు. కేవలం సమీక్ష చేయడం మాత్రమే కాకుండా సీఎం చంద్రబాబు తన వద్ద ఉన్న క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా ఈ సమావేశాన్ని అడ్రస్ చేయబోతున్నారు. ఏపీలోని దాదాపు అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరు, అక్కడ నమోదవుతున్న కేసులు, శాంతి భద్రతల నిర్వహణపై తన వద్ద ఉన్న పక్కా డేటాను సీఎం నేరుగా అధికారుల ముందే ఉంచనున్నట్లు తెలుస్తుంది. పనితీరు సరిగ్గా లేని స్టేషన్లు అధికారులపై కఠినంగా ప్రశ్నించే అవకాశం ఉందనే ప్రచారం పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అత్యున్నత సమావేశంలో ముఖ్యంగా 5 అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలను కఠినంగా కట్టడి చేయడం, వేగంగా విస్తరిస్తున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడం, సోషల్ మీడియా వేదికగా అసాంఘిక శక్తులు చేసే వేధింపులపై ఉక్కుపాదం మోపడం, సమాజానికి ముప్పుగా మారిన బ్లేడ్, గంజాయి ముఠాలు, ఆగడాలను సమూలంగా అంతం చేయడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఎలాంటి దాక్షిణ్యం లేకుండా చర్యలు తీసుకోవడం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలపై జరుగుతున్న అత్యంత సమగ్రమైన సమీక్ష ఇదే కావడం విశేషం. మహిళలు, బలహీన వర్గాల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు వెలువడుతున్నాయి. ఈ సమావేశం అనంతరం పోలీస్ శాఖ పనితీరులో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, సీఎం చంద్రబాబు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. శాంతి భద్రతల పరిరక్షణలో ఏపీ ప్రభుత్వం తీసుకోబోయే ఈ కఠిన నిర్ణయాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.